ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 దినాలు శ్రవణ దినాల కూడికలని మరియు ఉపవాస కూడికలని మనము జరుపుకుంటూ ఉన్నాం. గమనం చేయాలి, ఈ యొక్క కూడికలలో మనము ప్రభు సన్నిధిలో ఒక మేలును పొందాలి. దేవుని సన్నిధిలో ఒక మేలుతో మనం నింపబడాలి. ఒక ఆశీర్వాదం మనం పొందాలి. దైవాశీర్వాదాలు పొందినప్పుడు అది పొందాలి అంటే ప్రభు సన్నిధికి రావాలి. సన్నిధికి రావడం కాదు, కానీ సన్నిధిని అనుభవించాలి, సన్నిధిని పొందాలి, దేవుడు చెప్పే మాటలను వినాలి. మొట్టమొదటిగా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఆ దేవదేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. తల్లి చెప్తాము. సరే, మంచిది ప్రియాగా పాత నిబంధనల గ్రంథంలో నిన్నటి దినము మనం ధ్యానం చేసుకున్నాం కదా. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవగలరా? అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశారు. చాలమ్మా ప్రియులారా, నిన్న దినం కొంతవరకు మనం ఈ విషయాలను ధ్యానం చేసుకున్నాం కదా. మరి ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఈ యొక్క 40 దినాలు ఆయన అనగా మోషే దేవునితో ఉండేను అని రాయబడి ఉంది. ఎక్కడున్నా దేవుడు అంటే సీనాయి కొండ పైన ఉన్నాడు. సరే, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక 7 మెట్లు ఎక్కాలి. ఎన్ని మెట్లు ఎక్కాలమ్మా? 7 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కినప్పుడు ఈ సంపూర్ణత్వాన్ని, ఈ ఉపవాసాన్ని మోషే గారు ముగిస్తారు. ఆ 7 మెట్లలో మొట్టమొదటిది సిద్ధపాటు. మొట్టమొదటిది ఏంటి? చెప్పాలి. సిద్ధపాటు. 34వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనం చూడండి. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేదు. ఇక్కడ ఉదయమున అంటున్నారు అంటే ఉదయకాల సమయంలోనే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంట? సిద్ధపడడం. మొట్టమొదటి పెట్టు ఉదయకాలంలో సిద్ధపాటు. అందుకే ప్రియులారా, అందిన ఆహారం షెపర్డ్ మినిస్ట్రీలో మీకు అప్లోడ్ చేయబడుతుంది. ఎవరికైనా రాకపోతే వాళ్ళ సెల్ నెంబర్ నాకు ఇవ్వండి, వాళ్ళకి నేను సెండ్ చేస్తాను. టీబీసీ శత్రులో ఉంటుంది, దాంట్లో కూడా యాడ్ చేయండి. ఎక్కువ కాలంలో ప్రభు సన్నిధిలో చేరి అనుదినము ఆ యొక్క వాక్యాన్ని మీకు నేను పంపడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతూ ఉంటారు. 2019వ సంవత్సరం నుండి షెపర్డ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ వస్తూ ఉంది. చూడండి, కొన్ని వందల ప్రసంగాలు, కొన్ని వేల మంది వాటిని వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు.
పిల్లల ఎందుకు చెప్తున్నారంటే ఉదయమున మీరు దేవుని సన్నిధికి పోవాలి అంటే, దేవుని సన్నిధిని అనుభవించాలంటే, దేవుని సన్నిధిలో ఉపస్థించాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే, దేవుని కృపను పొందాలి అంటే ఉదయమున లేచి సిద్ధపడాలి. ఎప్పుడమ్మా? ఉదయాన్నే. ఉదయము అంటే ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు? ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? 6 గంటలు స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కాదు, 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఉదయము అంటే 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. నువ్వు 6 గంటలకు సిద్ధపడి ఉండాలంటే నువ్వు ఎన్ని గంటలు చేయాలా? 4 గంటలకో లేకపోతే 3 గంటలకో లేచి సిద్ధపడాలి. కాబట్టి ఉదయకాల ఆరాధన, ఉదయకాల ప్రార్థన. అందుకే దావీదు అంటాడు, అయ్యా ఉదయకాలం కొరకు నా ప్రార్థనను నేను సిద్ధము చేస్తున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమి మధ్యాహ్నం చేయకూడదా? 7 గంటలకు చేయకూడదా? సాయంకాలం చేయకూడదా? మరి ఎప్పుడు చేయకూడదు? కుదరదు. ఇప్పుడు రేపు మేము ప్రయాణమై సూళ్ళూరుపేట వెళ్ళాలా? సూళ్ళూరుపేటలో 10 గంటలకు ఉండాలా అంటే మేము 4 గంటల నుండి లేచి రెడీ సలహం అయితే మేము సిద్ధపడి వెహికల్ ఎక్కి వెళ్తాం. వెహికల్ లేకపోతే ట్రైన్ 4 గంటలకు వెళ్ళాలి, బస్సు 5 గంటలకు ఎక్కాలి. అంటే ఎప్పటి నుంచి సిద్ధపడాలి? ఈరోజు రాత్రి నుంచో సిద్ధపడి రావాలి. కానీ సంబంధమైన ప్రయాణంలో ఈ సిద్ధపాట్లు ఉంటే సినాయి కొండలో దేవుని సన్నిధిని అనుభవించాలంటే, దేవునితో ఉండాలి అంటే, దేవుని దగ్గర ఉపస్థించాలి అంటే భోజనం లేకుండా పానీయం లేకుండా 40 దినాలు మోషే గారు అక్కడ ఉండాడు అంటే ఎంత సిద్ధపాటు కలిగి మోషే గారు అక్కడ ప్రయాణం ఉంటారు. ఎంత సిద్ధపాటు! దేవుడు అంటాడు, ఉదయమున నీవు సిద్ధపడి. ఏమంటాడమ్మా? ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కాలి. ఏదెక్కడా? ఉదయమున సిద్ధపాటు అంటే యోగంలో 3-4 గంటల నుండి లేచి సిద్ధపడాలి. ఏంటి సిద్ధపాటు? ఇది నీవు శుద్ధి చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు సినాయి కొండ ఎక్కాలైనా ఎత్తైన అనుభవాలు కూడా నేను నడవాలి. ప్రభు ఆ ఎత్తైన అనుభవాలు కూడా నేను నడవాలి అంటే నాకు సిద్ధపాటు అవసరం ఉన్నాయా? నాకు శక్తి అవసరం ప్రభు. ఆ కొండ దారిలో అని నేను చెప్పాను, అనేక రకాలైన లోయలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అది నాకు క్రూర మృగాలు ఉంటాయి, అనేక సర్పాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. వీటన్నిటినీ తప్పించుకొని నేను పోవాలంటే ఎవరితో కావాలా? దేవాలయంతో నాకు కావాలా అని ఉదయకాలంలో దేవుడి సన్నిధిలో ఎక్కువ జాములే లేచి నువ్వు ఒక సిద్ధపాటు ప్రార్థన చేయాలి. అల్లు చెప్పండి, తప్పట్టు దేవుడు భయపడండి. ఒక సిద్ధపాటు ప్రార్థన అవసరము. ఈ సిద్ధపడిన తర్వాత అనేక ఇంకా నువ్వు ప్రయాణం సాగిస్తావు. సినాయి కొండ ఎక్కుతున్నాడు వచ్చేదారు. ఎన్ని అడ్డంకులు? అక్కడ 7 రకాలైన అడ్డంకులు వస్తాయి, చాలా అడ్డంకులు. మొట్టమొదటిగా కొండ అంటేనే ఆ కొండ ఎక్కడానికి ఇప్పుడులాగా మెట్లు లేకపోతే రోప్స్ అంటారు. రోప్ పెట్టుకుంటారు, దాంట్లో కూర్చుంటే దాన్ని స్టార్ట్ చేస్తే అక్కడికి ఈ కొండ నుంచి ఆ కొండ పైకి వెళ్ళిపోవచ్చు. ఆ రోప్స్ మెట్లు, దానికి ఒక రహదారి ఉండదు, ఏం లేదు. అది ఎక్కేటప్పుడు మొట్టమొదటిగా దాన్ని పైకి ఎక్కడానికి ఆ త్రోవను కనుక్కోవాలి. ఆ యొక్క బాటను కనుక్కోవాలి. రెండవదిగా ఆ బాటలో
ప్రయాణించేటప్పుడు అనేక రకాలైన అడ్డంకులు వస్తాయి. ఒకటి ముళ్ళ చెట్లు, 2 లోయలు, 3 కొండలు, రాళ్ళు, 4 విషసర్పాలు, 5 విష జంతువులు అంటే క్రూర జంతువులు, 6 అది ఆ కొండల్లో ప్రయాణించేటప్పుడు నీకు ఏ తోడు ఎవరు ఉండరు, ఒంటరిగా ప్రయాణం చేయాలి. 7 ఆ ఎక్కేటప్పుడు నీకు బలం కావాలి, శక్తి ఏమైపోతుంది. ఈ 7 అడ్డంకులను దాటుకొని నువ్వు ఎక్కాలి అంటే నీకు ఆ 7 అడ్డంకుల్లో విజయవంతంగా మోసే గారు సినాయి కొండపైకి దేవుడు రమ్మంటే వెళ్ళాడు అంటే దేవుడు చెప్తాడు, నువ్వు సిద్ధపడు, నువ్వు సిద్ధపాటుగా. క్రూర రోగాలు వచ్చినా జడేయకూడదు, విష సర్పాలు వచ్చినా వాటిని కనిపెట్టి కొట్టేయాలి. అనుకో లోయల్లో నువ్వు పడతావు, ఆ లోయల్లో దిగాలి, మళ్ళా ఎక్కాలి. కొండెక్కాలంటే ఎత్తైన కొండెక్కాలి. ఆ రాళ్ళు ఉంటాయి, ఆ కాళ్ళలో ఉంచుకుంటూ ఉంటాయి, వాటన్నిటినీ చదువు ముందుగా నువ్వు మార్చాలి. అలాగే అనేక రకాలైన ముళ్ళ పొగలు ఉంటాయి, వాటన్నిటినీ కొట్టివేయాలి. అలాగే అనేక రకాలైన అడ్డంకులు ఉంటాయి. 3వది ఒంటరితనము అనే భయం ఉంటుంది. ధైర్యంగా నువ్వు ఉదయకాలంలో చేసిన సిద్ధపాటు ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. 4వదిగా నువ్వు ఒంటరిగా పైకి వచ్చి, 7వదిగా ఒంటరిగా పైకి వచ్చి ఆ అనుభవాలకి రావాలి అంటాడు. ఈ సిద్ధపాటులో ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులు అంటే ఆత్మీయ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే మార్గమును చెప్పడమా, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన మార్గంలో ప్రయాణించాలి అంటే అది ఇరుకైన మార్గం, విశాల మార్గము కార్యం కాదు. ఆ ఇరుకైన మార్గంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సినాయి కొండ ఎక్కే అనుభవాల్లో మనం చెప్పుకున్న అడ్డంకులన్నీ వస్తాయి, అడ్డంకులన్నీ వస్తాయి. అది సరళమైన మార్గం కాదు, చదునైన భూమి కాదు. అని ఇదిగో నీకు ఏ భాగంలోనూ ఏ రాయి తగలకుండా నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది ఎప్పుడు అంటాడు? అది ఎప్పుడండి? నువ్వు నడిచే మార్గంలో రాళ్ళు ఉన్నాయి, నువ్వు నడిచే మార్గంలో కొండలు ఉన్నాయి, నువ్వు నడిచే మార్గంలో గుట్టలు ఉన్నాయి, నువ్వు నడిచే మార్గంలో ముళ్ళు ఉన్నాయి, నువ్వు నడిచే మార్గంలో అనేక శోధనలు ఉన్నాయి, అనేక శరీర కార్యాలు, అనేక ఆకర్షణలు ఇవన్నీ ఉన్నాయి. ఏ రాయి నీ పాదములను తగలకుండా నేను నిన్ను చప్పట్లు. ఆ రాయి తగలకుండా ఆయన కాపాడాలంటే మనలో సిద్ధపాటు ఇంగ్లీష్లో ఏమంటారు? రెడీనెస్. రెడీ కావాలి. అమ్మా పసుపోతుందమ్మా, రెడీగా అమ్మంటే నేను చాలా కాలం మా మేడం గారు ఉద్యోగం చేస్తుంది, నేనే అమ్మా టైం అయిపోతుందమ్మా. మీరు సహజమే కదా లేడీస్ ఆ టైంకి రెడీ కాలేదు, మేము రెడీ అయిపోతాం, మీకు లేట్ ఎక్కువ. కాబట్టి రెడీనెస్ అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితులైనా దాటడానికి కావలసిన శక్తిని ప్రభు దగ్గర పొందడం. అయ్యో చెప్పండి ఒకసారి. ఏ పరిస్థితులైనా దాటడానికి ప్రభు దగ్గర శక్తిని పొందాలంటే అదంతా ఉదయకాలంలో ఎక్కువ కాలంలో నువ్వు సిద్ధపడేటప్పుడే వస్తుంది. 3వది అనేక అడ్డంకులు దాటిన తర్వాత ఆయన ఎక్కడికి పోతాడమ్మా? మొదటి చిరువు, అదే 2వ చిరువు అమ్మా సన్నిధిని, దేవుని సన్నిధిలో చేస్తావు. అయ్యో చెప్పండి ఒకసారి. ఉపవాసం ఉండాలంటే ఏమండి? ఈ మార్గాలన్నీ దాటిపోవాలి. ఈ మార్గాలన్నీ దాటి నువ్వు ఉపసిస్తే నీకు భోజనం వల్లేదు, పానీయం వల్లేదు, దేవుని యొక్క
కృపని ఆవరిస్తుంది. దేవుని శక్తి చేత నింపుతాడు. దేవుడు ఈ ఉపసించి ప్రార్థించే ప్రార్థన దేవుడు వింటాడు. అక్కడ దేవుడట ఆ లోపు ఆ యొక్క పలకల మీద 10 ఆజ్ఞలను ఆయనే రాసేశాడట. ఏమా అంటే అర్థం ఏంటి? నువ్వు చేయవలసిన పని కూడా ఆయన చేసేస్తాడు. నీకు ఏదైతే ఇవ్వాలో ఆయన అనుగ్రహిస్తాడు. నీకు ఏ కృప కావాలో, నువ్వు ఎందుకు ఉపస్థితి ప్రార్థిస్తూ ఉన్నావో, ఎందుకు ఆయన ఈ 40 దినాలు నేను ప్రభు సన్నిధిలో కొనసాగాలని ఎందుకు ఆశపడుతున్నావో, ఎందుకు దేవుడి సన్నిధికి వస్తున్నావో అని ఆయన కంప్లైంట్ చేస్తాడు. ఎప్పుడు ఈ అనుభవాల గుండా నువ్వు నడిచి మొట్టమొదటి సిద్ధపాటు, రెండవది అనేక అడ్డంకులను తొలగించుకోవడం, మూడవది దేవుని సన్నిధిని చేరాలి. హల్లెలూయా హల్లెలూయా అంటే ఈ దేవుని ఆలయంలోకి రావాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఒకరి చేరి నా నామపైన ప్రార్థన చేయడంలో నేను అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుని పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉంటాడు. దేవుని ఆలయంలో ఆయన వాక్యం ఉంటుంది. దేవుని ఆలయంలో ఆయన ప్రసన్నత ఉంటుంది. దేవుని ఆలయంలో ఆయన ప్రత్యక్షత ఉంటుంది. దేవుని ఆలయంలో ఆయన మహిమ ఉంటుంది. దేవుని ఆలయంలో సంతోషం ఉంటుంది. దేవుని ఆలయంలో సమాధానం ఉంటుంది. దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని ఆలయంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే నీకు ఎంతో సంతోషంగా నువ్వు బలపరచబడతావు దేవుని వాస్తవం చేత. హల్లెలూయా హల్లెలూయా. ఓ మోషే, ఈ వాక్యములను నువ్వు రాసుకో. నేను ఏదో చెప్పాడు దేవుడు, ఈ వాక్యములను నువ్వు రాసుకో అంటే నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకో. ఎందుకనగా ఇజ్రాయేలీయులందరికీ వీటిని నువ్వు బోధించాలి. పిల్లల దేవుని వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు, వాటిని మనం నోట్ చేసుకున్నప్పుడు ఇతరులకు బోధించడానికి ఆ బోధ మనకు అవసరమై ఉంటుంది. హృదయం అనే పలకల మీద రాసుకుంటాం. కానీ మన యొక్క మస్తిష్కం, మన యొక్క మైండ్, మన యొక్క జ్ఞానము, మన జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఆమె నిలకడగా ఉండదు. కానీ కావున దేవుడు మాట్లాడే మాటలు, కొన్ని అమూల్యమైన ఆత్మీయ సత్యాలు మనం నోట్ చేసుకుంటే ఇతరులకు, మోషే ఇజ్రాయేలీయులకు ఈ నిబంధన వాక్యములను, ఈ నిబంధన మాటలను, ఈ నిబంధన 10 ఆజ్ఞలను మోషే ఇజ్రాయేలీయులకు నువ్వు చెప్పాలి. కాబట్టి నువ్వు నోట్ చేసుకో, నువ్వు రాసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తామో దేవుని మాటలు వినాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాలుగోదిగా శిఖరం ఎక్కాలి. కొండ లేదు, శిఖరం లేదు. అర్థమైందా మీకు? కొండ లేదు, కొండ పైన శిఖరం ఉంటుంది. అది కొండ కంటే ఎత్తైనది. ఇది ఎంత అనుభవం తెలుసా? ఇది ఏ అనుభవం తెలుసా? దేవుని ఆత్మలో ఈతాడే అనుభవం. ఇది చీలమడల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుముల లోతు కాదు, మునిగిపోయేంత వరకు కాదు, మునిగి ఈతాడే అనుభవం. శిఖరాలు నువ్వు శిఖరానుభవంలోకి రావాలి మోషే, నువ్వు శిఖరానుభవంలోకి రావాలి. అనగా దేవుని ఆత్మలో ఆ శిఖర అనుభవంలోకి మనం చేరాలి. ఎప్పుడు చేస్తామంటే ఆ ముందు ఉండే ఆ 3 కార్యాలు నువ్వు చక్కగా చేస్తే అవేంటి చెప్పండి? 1 సిద్ధపాటు, 2 అడ్డంకులు తొలగించుకోవడం, 3 దేవుని సన్నిధిని చేరడం. ఈ 3 నువ్వు కరెక్ట్ గా చేయగలిగితే ఆ దేవదేవుడు నేను శిఖరం ఎక్కిస్తాడు. హల్లెలూయా. శిఖరానుభవము, ఆత్మీయతలో శిఖరానుభవం, ప్రార్థనలో శిఖరానుభవం, దేవుని వాక్యములు వినడంలో శిఖరానుభవం, దేవుని మాటలు, దేవుని మాటలు చెప్పడంలో కూడా శిఖరానుభవం. ఈ శిఖరానుభవం అనేది నిజంగా ఆయన పిల్లలకు దేవుడు అనుగ్రహించే ఒక వరం. ఆయన శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో అదిగో వాళ్ళు శిఖర అనుభవంలోకి వెళ్ళిపోయారు. పిల్లల పేతురు, మోషే గారు నడిచి వెళుతూ ఉంటే వారి నీరు పేతురు
సారీ మోసే కాదు, క్షమించండి, చెప్పలే అంటే మీరు ఎన్నో లేదు. నేను మోసే అన్నా, పేతురు యోహాను కదా, అన్నిటికీ మౌనం ఉంటాక నోటి అనండి. పేతురు యోహాను గారు నడిచిపోతా ఉంటే ఆ నీళ్ళని అనేక మంది రోగులు స్వతంత్రం. అంటే ఇది శిఖరానుభవ అద్భుత కార్యాలు. శిఖరం అనుభవం ఇచ్చేశారు. అందుకే మోసే అంటాడు, అందుకే పేతురు అంటాడు, ఆయన శిఖర అనుభవం ఎలాంటిదంటే, నేను సంపాదించాలైనా అన్నప్పుడు, నేను శ్రీవేస్తామన్నప్పుడు కలకమా దయచేసి బయలుదేరదాము ఆ సాయిదుడు నోట్ చేసుకుంటుందా. వెరీ గుడ్, దేవుడు స్తోత్రం. మీరందరూ నా వైపు చూడండి ఒకసారి, దేవుడు వాక్యం వినండి. అప్పుడు దేవుడు సూటిగా మీతో మాట్లాడతాడు. నేను ప్రార్థన చేసుకొని వస్తూ కూడా, ప్రార్థిస్తూ కూడా, ప్రభా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడండి, నీ బిడ్డలతో సూటిగా మాట్లాడండి అని ప్రార్థన చేసి వచ్చాడు. మీరు కూడా ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభా ఈ దినం ఈ సన్నిధిలో నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడు. ప్రభు మనతో సూటిగా మాట్లాడాలంటే ఏకాగ్రతతో దేవుడు వాక్యం వినాలి. ఆయన ఏ వాక్కు నీకు ఇస్తాడో, ఇక్కడ చేరిన ఒక 10 మంది ఉంటే 10 మందికి వారికి సంబంధించిన వాక్కులను ప్రభు నీకు ఇచ్చి నీ ఆత్మను తృప్తిపరుచును గాక. అదే చెప్పడమా? చెప్పడం దేవుడు మహిమపరచండి. శిఖరానుభవం ఏంటంటే పేతురు గారి శిఖరానుభవం. నేను సిలువ వేయాలి అంటే నా ప్రభు లాగా నేను సిలువ వేయడానికి అర్హుడి కాదు, నన్ను తల కిందులుగా సిలువ అంటాడు. ఎవరి పేతురు ఒకప్పుడు చిన్న బిడ్డ దగ్గర వంకాయ కదా, నువ్వు క్రీస్తు శిష్యులు అడగదా? ఓ నేను కాదు, నేను మారి ఏదో మాట్లాడు, నువ్వు ఒళ్ళో చూస్తుంటావు, నేను కాదు. ఇంకొకసారి మాట్లాడి మాట్లాడు. ఆయన కూడా అక్కడ 3 సార్లు అంటే తిరిగి వాళ్ళు పేతురు పైకి మాత్రం గంభీరంగా కనపడతాడు. ఆ యొక్క శిష్యులందరికీ పెద్దన్న, ఆ పెద్దనే అంటుంటే మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను తల క్రితంగా సిలువేయండి, నా ప్రభు అలా సిలువేయడానికి నేను అర్హుడి కాదు. అది శిఖరానుభవము. అంటే మనల్ని మనం సంపూర్ణంగా ప్రభువుకు అర్పించుకోవడము. హల్లెలూయా. ఉపవాసం ఉండాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోవాలి. ఉపసించి ప్రార్థించాలంటే, దేవుని అనుగ్రహం పొందాలంటే, దేవుని వాక్కులు పొందాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నీవు దేవుడికి సంపూర్ణంగా అర్పించుకోవాలి. అదే శిఖరానుభవము. అప్పుడు నీకు భయం ఉండదు, అప్పుడు నీకు ఆకలి ఉండదు, అప్పుడు నీకు దాహం ఉండదు. అప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట నేను తృప్తిపరుస్తుంది, నేను బలపరుస్తుంది. నీకు ఆయన కృపనిస్తాడు, నువ్వు శక్తిని పొందుతావు. ఆ శక్తి ఈ లోకాన్ని జయిస్తుంది. చెప్పడం దేవుడు, ఆ దేవుడి శక్తి సాతాను జయిస్తుంది. 2వ తర్వాత 5వదిగా దేవుని మహిమలో నివాసం చేయాలి. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మోసే గారు? దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు. మీకు ఈ మాటలన్నీ కూడా నేను ఎక్కడో తీసుకుని తిరిగాను. 34వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు మీరు చదివితే ఈ మాటలన్నీ మీకు అవగాహన అవుతాయి. ఇంటికి చదవండి. దేవుని మహిమలో సావాసం చేయాలి. ఆయన ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. అంటాడు, అయ్యా నేను నిన్ను చూడాలి, నువ్వు నాకు కనబడాలంటే మోషే నా మహిమను మాత్రం నువ్వు చూస్తావు. నువ్వు డైరెక్ట్గా నన్ను చూడలేవు. డైరెక్ట్గా నన్ను చూడాలంటే బండ సందులేని పోవాలా? చెప్పటం నేను చెప్పాను. ఆయన చాలా మంది చూడలేరు. మనము ప్రభు మన కోసం వచ్చాడు, ఆయన కనపరుచుకున్నాడని. ఈ బండ ప్రభు యేసుక్రీస్తు. బండ సందులలో ఎవరు నా పావుడమా?
పేద నీటిని ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము వదులుము, నీ ముఖము మనోహరము. అదే బండ సందులో నేను వైపు వెళ్తూ ఉండగా నా మహిమ నేను కప్పుకుంటుంది. నా మహిమ చేత నేను ఆవగిస్తాను. నీవు నా వీపు భాగం మాత్రం చూస్తావు, సంపూర్ణంగా నువ్వు చూడలేదు. ఆ కొద్ది అనుభవమైనా నువ్వు చూడాలి. నువ్వు నన్ను చూడాలి అనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలా? బండ సందుల్లోకి రావాలా. అది పగిలిన బండ, అది గాయపడిన బండ, అది నలుగుటబడిన బండ, అది ముక్కలు చేయబడిన బండ. ఆ బండే నా ప్రియుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహిమను చూడాలి, అనుభవించాలి అంటే బండ సందులను ఆశ్రయించాలి. బండ సందులను, పేట బీజులను ఆశ్రయించు నా పావురం అంటాడు. పావురం అంటే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ప్రియురాలు. అదే పరమగీతాలో ఉంది ఆ మాట. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమలో నివాసం చేయాలంటే ఎక్కువసేపు సమయం లేదు కాబట్టి నేను షార్ట్ కట్ గానే ముగిస్తూ ఉన్నా. ఇది 7-8 ప్రసంగాలు చేయొచ్చు ఒక్కొక్క అంశాన్ని. దేవుని మహిమలో నివాసం చేయాలి. తర్వాత 5వ మాట, దేవుని మాటలు అక్కడ అంటామా, ఆయనకి భోజనం లేదు, పానీయం లేదు. 40 దినాలు అంటే 40 రాత్రుల్లో 40 పగుళ్ళు. మరి ఆయనకి ఆహారం ఏంటి? ఆయనకి ఆహారం చెప్పనా? దేవుని యొక్క వాక్యము ఆయనకి ఆహారం. ఇది ఆత్మీయ ఆహారము. చప్పటి కొడుతూ దేవుడు మహిమపడతాడు. మీరు కూడా ఉపవాసం ఉండి ఇంట్లో ఉండడం కాదు, దేవుని ఆహారాన్ని భుజించాలి. అప్పుడు శరీరానికి కూడా దేవుడు శక్తిస్తాడు. ఎప్పుడైతే నీ ఆత్మ సంతోషంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ ఆత్మ దేవుని మాటల చేత నింపబడుతుందో, ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్కులు నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీకు ఆకలి ఉండదు, దుఃఖము ఉండదు, దాహము ఉండదు. హల్లెలూయా. 40 దినాలు 24 అవర్స్ అంటే పూర్తి డే, పగలు రాత్రి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అన్నింటినీ నోట్ చేసుకుంటా ఉన్నాడు. ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. కాపాడుకుంటూ దేవుడు మాట్లాడాడు. ఆది కాలం నుండి 5 కాండాలు రచించిన ఎవరు? ఎప్పుడు రాశాడు తెలుసా మీకు? సినాయి కొండ పైన దేవునితో మాట్లాడిన తర్వాత, దేవుని దగ్గర నేర్చుకున్న తర్వాత, ఆది నుండి దేవుడు చెప్పాడు. మరి ఎలా తెలుసు మోషే గారికి? అవాదాలను సృష్టించడము, ఆ మట్టితో చేయడము, ఆ ఏదేలతో అనుభవము, ఆ కయ్యలు ఏదేలు, ఆ చరిత్ర, అదంతా ఎలా తెలుసు మోషే గారికి? ఎక్కడి జ్ఞానం మోషే గారికి? మోషే మంచి విద్యా సంపన్నుడు, రాజకుమారుడుగా ఐగుప్తు దేశంలో పెరుగుతూ మోషే సకల విద్య ప్రావీణ్యములు పొందినవాడు. కానీ ఆ సకల విద్యా ప్రావీణ్యములు మోషేకి 5 కాండాలు రాయడానికి సరిపో. దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుడు చెప్పాడు ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నాడు. ఈ దినం మన పరిశుద్ధ గ్రంథంలో స్టార్టింగ్ అనేది 5 కాండాలు మోషే రచించాడు. చప్పటి కొడుతూ దేవుడు భయపడ్డాడు. చూడండి ఆ పిల్లల ఆ దేవుని మాటల ఆహారం. రెండవది దేవుని యొక్క ఆ నీరు ఏమిటి? ఆ నీరు జీవజలముల ధార. ఈ జీవజలముల ధారాల దేవుని యొక్క ప్రేమ ధార, దేవుని యొక్క ప్రేమ పనులు, దేవుని ఆదరణ. ఎవరిని కొందరు మాట్లాడుతూ ఉంటే, కొందరు ఆదరిస్తూ ఉంటే ఆకలి కూడా వేయదు, దాహం కూడా వేయదు. ఆ మాటలు మనల్ని తృప్తిపరుస్తాయి. ఆ మాటలు మనల్ని ఆకలి తీరిపోతుంది. అయ్యా మీతో మాట్లాడిన తర్వాత నాకు ఆకలి కూడా వేయలేదు, అయ్యా మీతో మాట్లాడిన తర్వాత నాకు దాహం కూడా వేయలేదు. ఆ మాటలు అంత ప్రీతికరంగా ఉంటాయి, అంత ఆదరణకరంగా ఉంటాయి. ఆహారం కూడా తెలియకుండా బలంగా నేను ఏ పనైనా చేయగలను. కారణం విధంగా అది జీవజలముల ధార. అల్లు చెప్పండి. ఇవన్నీ
ఆరు అనుభవాలు నడిచిన తర్వాత ఈ 6 అనుభవాలు ఆయన పొందారు కాబట్టి విజయవంతంగా ఉపవాస దీక్షను ముగించాడు. ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగళ్ళు విజయవంతంగా విశ్వాస దీక్షను ముగించాడు, ఉపవాస దీక్షను ముగించాడు. మీరు కూడా ఈ 40 దినాలు విజయవంతంగా ఉపవాస దినాలను లేక ఈ ప్రార్థనా కూడికలో దేవుని ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే ఈ వీటిలన్నీ ఎక్కి రావాలి. ఎన్ని ఎక్కాలంటే ఈ దినం సాయంకాలం ప్రభు సన్నిధికి మీరు రావాలంటే మీరేం చేయాలా? ఏకజాములో లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పటి కొడుతూ దేవుడు భయపడతాడు. మీకు చెప్పనా? ఇప్పుడు రాత్రులు తక్కువ, పొగలు ఎక్కువ. ఏమా? ఇప్పుడు రాత్రులు తక్కువ కాబట్టి మనకి నిద్ర ఎక్కువ దూరంలో చాలా వస్తుంటుంది. లేయము 4 గంటలు ఏమంటే కుదరదు. మనం కొనుక్కునేదే 10-11 కదా. సెల్ చూస్తాను, వాక్యం వింటానే, మరి ఏదో పని కాక కొందరు టీవీలు, కానీ కొనుక్కునే 10-11 నిద్ర సరిపోదు. కానీ ఎర్లీగా పెట్టిపోతే ఎర్లీగా రైస్ కావచ్చు. నేను అందుకే 8 గంటలకి మామూలుగా ఈ టైం బయట మీద ఉంటాను. అందువల్ల 3 గంటలకే నెలకు వస్తుంది. ఇప్పుడు 10 అవుతుంది బయట మీద పోయేది. అందువల్ల 4:30కి అలారం లేడలేదు బాడీ. అయినా కూడా అలవాటు పడిపోయింది కాబట్టి చేస్తున్నాం. కానీ పిల్లలు నేను మీకు చెప్తున్నా ఒకటే మాట, అనుభవం చెప్తున్నా. మీకుంది కొంతమందికి అనుభవం. ఏ కూదాములో లేచి ప్రార్థన చేయండి. యువకులు కావాలి మీరమ్మా, యువకులుగా ఉన్న మీరు స్త్రీలు ముఖ్యంగా ఏ కూదాములో లేచి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో, ఆ ప్రార్థనలో ఎంత బలం ఉంటుందో, ఆ ప్రార్థన ఆ జనవెల్లా నిన్ను ఏ విధంగా కాపాడుతుందో, ఆ ప్రార్థన నీ గృహానికి ఏ విధంగా కాపుదలుగా ఉంటుందో, ఆ ప్రార్థన నీ బిడ్డలకు ఏ విధంగా కాపుదలుగా ఉంటుందో, ఆ ప్రార్థన ఇదిగో ఈ ఉపవాస కూడికలో సరళమై దేవుడి సహవాసంలో, దేవుడి మహిమలో, దేవుని దగ్గరకు నేను నడిపించడానికి ఆ సిద్ధపాటు ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది. విజయవంతంగా ఈ విషయంలో ముగించడం కాక. హల్లెలూయా. మోషే గారి 7 అనుభవాలు ఎక్కి సినాయి కొండ పైన 5 ఖండాలు వదిలించాడు. 5 ఖండాలు ధర్మశాస్త్రాలే. ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు లేవు. లేవ్యాకాండంలో ఆ బలులు ఏంటి, ఆ ప్రత్యక్ష గుడాలు ఏంటి, ఆ కట్టడం ఏంటి, ఏమండి ఈ 5 ఖండాలు. ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు. ఇప్పటికి కూడా యువకులు ఈ 5 ఖండాలని చదువుతారు. వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం అంటే అదే. మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు చదువుతారు. కాబట్టి పిల్లరా, ఇన్ని అనుభవాలను మోషే గారు సంపాదించాడంటే, దేవుని దగ్గర ఇంత కృప పొందాడంటే, ఆయన 7 అనుభవాలు నడిచి తన యొక్క ఉపస్థించిన దినాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆయన సినాయి కొండ దిగి వస్తాయి. ఆయన చెప్పబడుతుంది. మనందరూ కూడా ఆ దేవదేవుడు యొక్క అనుభవాలు కూడా ఆ ప్రభువు నడిపించుగాక. అలాంటి కృప నా ప్రియుడిని మనకు దయచేయగాక. ఆమేన్. దేవుని వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా శిరమను ప్రార్థన చేయ వాక్యం నిమిత్తము